యుఎస్ లో ఉండే ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ సంఖ్య 7,25,000 అని నిర్ధారించారు. About 725,000 Indians are living illegally in the US. బట్ దానికన్నా ముఖ్యంగా ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 18,000 మందిని రౌండప్ చేసి, ఆ రౌండప్ చేసిన వాళ్ళు 205 మందిని అండర్లైన్ చేసి ఒక మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కించి C-17 గ్లోబ్ మాస్టర్ 3 దాని పేరు. ఇన్ఫాక్ట్ టెక్సస్ నుంచి పంజాబ్ కి దాని ఆపరేషనల్ కాస్టే $4,27,000 అవుతుంది. దానికి అడిషనల్ గా మెయింటెనెన్స్, క్రూ కాస్ట్లు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క వ్యక్తి మీద 4 లక్షలు ఖర్చు పెట్టి మరి ఇండియాకి పంపించారు ఆయన. ఏది 4 lakh ఇండియన్ రూపీస్. అంత సీరియస్ గా తీసుకున్నారు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ క్రైసిస్ ని, ముఖ్యంగా ఇండియాకి సంబంధించి. ఒక రకంగా చెప్పాలంటే ఆ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ ని, అందులో ఉండే సౌలభ్యాన్ని, పంపించిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అందరినీ చూస్తే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గెట్ అవుట్ అని చెప్పినట్టే ఉంది. అసలు ఇంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఎందుకున్నారు, వాళ్ళు ఇండియా నుంచి అమెరికాకు వచ్చిన రూట్ ఏంటి, ఇప్పుడు జస్ట్ ఇది స్టార్టింగే అని చెప్తున్నారు ఆయన డొనాల్డ్ ట్రంప్ గారు. ఈ 18,000 మందిని పంపిస్తాను, దాని తర్వాత 7 లక్షల మందిని కూడా రౌండ్ అప్ చేసి ఒక్కొక్కరిని పంపిస్తానని చెప్తున్నారు ఆయన. ఇది ఎప్పుడు వచ్చింది? జయశంకర్ గారు స్పీచ్ తర్వాత చాలా రీసెంట్ గా ఇచ్చారు ఆయన యుఎస్ లో. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు ఏదో సందర్భంలో మాట్లాడుతూ, యుఎస్ఏ వీళ్ళని ఇండియన్స్ అని ఎస్టాబ్లిష్ చేయగలిగితే, కరెక్ట్ అయిన డాక్యుమెంటేషన్ చూపించగలిగితే వీళ్ళని మేము స్వీకరించడానికి రెడీగా ఉన్నాం అని చెప్పారు ఆయన. ఎనీ ఆఫ్ అవర్ సిటిజన్స్ హూ ఆర్ నాట్ హియర్ లీగలీ, ఇఫ్ వి ఆర్ sure that they are our citizens, we have always been open to their legitimate return. సో లేట్ చేయకుండా డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చి మనం ఏం మాట్లాడదాం అంటే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళని ఎలా కనిపెట్టింది, వీళ్ళని ఎలా పసిగట్టింది, తర్వాత ఇప్పుడు ఎలా డిపోర్ట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ నిన్నే జరిగింది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్, February 5th. నేను ఈ వీడియో చేస్తున్న టైం పర్టికులర్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుండొచ్చు. సో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ ని 10 నిమిషాల్లో అందరికీ అర్థమయ్యే విధంగా మీ ముందు పెట్టేస్తా. దీంట్లో కొంచెం పొలిటికల్ అండర్ టోన్స్ కూడా ఉంటాయి. నేనేం ఫీల్ అవుతున్నాను కూడా నిర్భయంగా చెప్పేస్తాను. నేను వాళ్ళు ఇండియన్సా కాదా అని నేను చూడను. మీకే అనిపించిందో కూడా కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. అండ్ మీలో ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇలా రోజు కంటిన్యూస్ గా చూడడం వల్ల ఈ వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళు కూడా రీచ్ అవుతున్నాయి. అలాంటి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం ఒక్కటే మాట నేను చెప్పగలుగుతున్నా, మన చుట్టూ జరుగుతున్న ఏ విషయాన్నైనా మన నాలెడ్జ్ పెరిగేలాగా అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందు పెట్టేస్తాం. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి రోజుకి ఒకటి వస్తుంది. సో కింద సబ్స్క్రైబ్ కొట్టడం మీరు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. అసలు ట్రంప్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని యూఎస్ నుంచి ఇండియాకి ఎట్లా పంపించారో మీరు తెలుసుకోవాలంటే ఆ ఫ్లైట్ ఇక్కడ అమృత్సర్ లో దిగుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడ నుంచి ఉన్నారు కనుక. మొన్న ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద నేను ఒక వీడియో కూడా చేశాను. నేను కొలంబియన్ ప్రెసిడెంట్ గుస్తావో గారికి, ట్రంప్ గారికి జరిగిన ఇష్యూ మీద. అండ్ ఇలాగే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ని పంపిస్తే ఒక 80 మందిని, అదేంటది మీరు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఎలా పంపిస్తారని చెప్పి, అందులో సరైన సౌలభ్యాలు ఉండవని చెప్పి ఆయన ఏం చేశారు, పాపం వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తే వాళ్ళు మిడ్ ఎయిర్ లో ఉంటే, అంటే గాల్లో ఉన్నారు వాళ్ళు, ఏ సౌలభ్యాలు అయితే అందులో ఆ ఫ్లైట్ లో లేవు, బాత్రూమ్లు సరిగ్గా ఉండవని ఇతను చెప్పాడు ఆ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ లో, అదే ఎయిర్ క్రాఫ్ట్ లో డబుల్ టైం వాళ్ళు స్పెండ్ చేసేలా చేసి మళ్ళీ వెనక్కి యూఎస్ పంపించాడు ఆయన. అదో పెద్ద ఈగో బ్యాటిల్ అయింది. మొత్తానికి సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ లోనే వీళ్ళు ఇక్కడికి వచ్చారు. కొలంబియా పంపించింది సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్. ఆ వీడియోలో ఒక వ్యక్తి నాకు కింద కామెంట్ రాశాడు, బ్రదర్ మీరు పంజాబీసే ఉంటారని అక్కడ ఎందుకు అంటారు, చాలా మంది ఉంటారు, బట్ మీరు పంజాబీస్ ఎందుకు అండర్లైన్ చేశారని అడిగారు. దానికి నేను కూడా ఒప్పుకుంటా, పంజాబీస్ తో పాటు వేరే స్టేట్స్ నుంచి కూడా ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. కానీ పంజాబీ మెజారిటీ ఎక్కువ ఉండడం వల్ల, ఎందుకంటే వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి మైగ్రేట్ అవుతూ వెళ్తున్నారు డిఫరెంట్ కంట్రీస్. నేను అందరు సిక్ సోదరుల్ని, పంజాబ్ సోదరుల్ని అనట్లేదు. నేను వాళ్ళు మన దేశానికి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదని నేను ఒప్పుకుంటా, అందరికన్నా ముందు నేను ఒప్పుకుంటా. కాకపోతే కొంతమంది డిఫరెంట్ ఇంటెన్షన్స్ అప్పుడు కెనడాకి, యూఎస్ కి ఇలాంటి కంట్రీస్ షిఫ్ట్ అయ్యేవాళ్ళు. అందుకే టాప్ 205 మెంబర్స్ ని పట్టుకొని అందరికీ దగ్గరగా లొకేషన్ వైజ్ ఉంటదని చెప్పి వాళ్ళని గుర్తుపట్టడానికి వాళ్ళని అమృత్సర్ లో దింపుతున్నారు, ఢిల్లీలో దింపట్లేదు. రీజన్ మోస్ట్ ఆఫ్ దెమ్ పంజాబ్ నుంచి ఉన్నారు కనుకే. వి హ్యావ్ టు కాల్ అ స్పేడ్. నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి. టెక్సస్ నుంచి అమృత్సర్ వస్తుంది. సరే, దీని గురించి మనం మాట్లాడదాం. కానీ అసలు ఇక్కడ నుంచి అక్కడికి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎలా ట్రావెల్ అవుతారో మీరు తెలుసుకోవాలి. దీన్నే మొన్న ఒక సినిమాలో కూడా చాలా క్లియర్ గా చూపించారు. రాజ్ కుమార్ హిరానీ అనే డైరెక్టర్ షారుఖ్ ఖాన్ లాంటి యాక్టర్ ని పెట్టి డంకీ అనే సినిమా తీశారు. ఆ సినిమాలో చూపించిన పాలిటిక్స్ కి నేను ఏకీభవించకపోవచ్చు, బట్ రిఫరెన్స్ సేక్ కోసం ఇండియన్స్ డంకీ రూట్ తీసుకుని యూఎస్ లో వెళ్తారు చూద్దాం ఒకసారి. వీళ్ళు జనరల్ గా 3 ఎయిర్పోర్ట్స్ నుంచి స్టార్ట్ అవుతారు. ఢిల్లీ గానీ, ముంబై గానీ, అమృత్సర్ గానీ. అమెరికాకి దగ్గరగా ఉండే వీసా ఫ్రెండ్లీ కంట్రీస్ ఏంటని ఎత్తుక్కుంటారు. ఆ పర్టికులర్ కంట్రీలో ఒక స్టూడెంట్ వీసా గానీ లేదా ఒక వర్క్ వీసా గానీ సింపుల్ గా దొరికే తెచ్చుకొని ఆ పర్టికులర్ పేపర్ వాళ్ళ దగ్గర పెట్టుకొని, కంట్రీస్ లైక్ కొలంబియా, బ్రెజిల్ లేదా యూకెడార్ ఇలాంటి కంట్రీస్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ యూకెడార్ కి అయితే 2021 వరకు ఇండియన్స్ వీసా లేకుండా వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ అట్ వెళ్ళిపోతారు. అక్కడ కొంతమంది ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు ఫేక్ డాక్యుమెంటేషన్ తో రెడీగా ఉంటారు వీళ్ళ కోసం ఎయిర్పోర్ట్ దగ్గర. ఇప్పుడు వాళ్ళు దిగిన సౌత్ అమెరికా నుంచి మెక్సికో అమెరికా బార్డర్ దాకా ఒక లాంగ్ ట్రెక్ ఉంటుంది. ఇదే మోస్ట్ డేంజరస్ పార్ట్. డారియన్ గ్యాప్ అని కూడా ఇక్కడ వస్తుంది. అది లాలెస్ జంగిల్. అది కొలంబియాకి, పనామాకి మధ్యలో రకరకాల గ్యాంగ్స్ ఉంటారు, వైల్డ్ యానిమల్స్, ఎక్స్ట్రీమ్ వెదర్, ఇవన్నీ దాటుకొని పనామాకి రీచ్ అయిన తర్వాత కోస్టారికా, నికరాగువా,
హోండురస్, గ్వాతెమాలా, మెక్సికో ఈ రూట్ గుండా వెళ్ళి ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి 2 దారులు ఉంటాయి. ఇద్దరు అక్కడ మిలిటరీ దగ్గర లొంగిపోయి నాకు అసైలం కావాలి అని చెప్పాలి. ఇదే ఆ డంకీ సినిమాలో కూడా ఒక ఆప్షన్ లా చెప్తే షారుఖ్ ఖాన్ ఒప్పుకోడు. ఆయన వెనక్కి వచ్చేస్తారు, తాప్సీ అనే అమ్మాయి అక్కడ ఉండిపోతుంది. కాకపోతే అది అక్కడ కోర్టులో జరుగుతుంది అనుకుంటా. సినిమా నాకు అంత కరెక్ట్ గా గుర్తులేదు, కానీ ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్స్. అక్కడ మిలిటరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కంట్రీ నాకు సేఫ్ కాదు అని మన కంట్రీని డిజోన్ చేసుకొని మీ కంట్రీ నాకు షెల్టర్ ఇస్తుందా అని అడగడం, లేదా రెండో దారి ఇల్లీగల్ గా లోపల నుంచి వెళ్ళిపోవడం ఎవరికి కనబడకుండా. యుఎస్ మెక్సికో బార్డర్ లో చాలా లూప్ హోల్స్ ఉంటాయి, చాలా దగ్గర కట్ అయిపోయి ఉంటుంది బార్డర్, అందు నుంచి దూరిపోయి వెళ్ళిపోవడం. అండ్ వస్తున్న వాళ్ళలో కూడా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. మనం జనరలైజ్ చేసి అందరినీ ఒకటే లెన్స్ లో చూడలేం. కొంతమంది డబ్బుల కోసం వస్తారు, కొంతమంది పొలిటికల్ ఇంటెన్షన్స్ తో వస్తారు, కొంతమంది డాలర్లో సంపాదించి ఇండియాకి పంపిద్దామని వస్తారు, కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి డబ్బాస్ ఉంటుంది. సో అందరినీ ఒక బ్రాకెట్ లో మనం పెట్టలేం, కొంచెం సెన్సిటివ్ గా మాట్లాడాలి. కాకపోతే దీంట్లో ఉండే రిస్క్ కూడా అంతే, హైలీ ఇల్లీగల్. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయినా పోవచ్చు. దారిలో ఉండే మిలిటరీ తేలితే వాళ్ళు కాల్చి పడేస్తారు. ఇవన్నీ దాటి ప్రాణాలు తెగించి వాళ్ళు యూఎస్కి వచ్చేసి ఉంటారు. అక్కడ ఏం చేస్తారు, ఫేక్ డాక్యుమెంటేషన్ తో, సరైన వీసాలు అవి లేకుండా రైట్ రూట్ లో వాళ్ళు రాలేదు కాబట్టి చిన్న కంపెనీస్ లో ఏవో ఉద్యోగాలు తీసుకొని వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు, లేదా కొంతమంది ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఉద్యోగాలు దొరకవు కాబట్టి. సో ఇప్పుడు వాళ్ళు ఎలా వచ్చారో చూసాం కదా, ఒక క్లారిటీ వచ్చింది కదా, మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పాను కదా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వీళ్ళ మీద ఎందుకు పగబట్టాడో చూద్దాం మనం. ఆయనకు ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. మనం ఏ కంట్రీ గురించి మాట్లాడినా ఆ కంట్రీలోకి వెళ్ళి ఆ కంట్రీ షూస్ మనం వేసుకొని మనం ఆలోచించాలి. ఆయన చెప్తున్న 3 కారణాలు ఏంటి, లో స్కిల్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, లైక్ కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్, ఎక్కడైతే మాన్యువల్ లేబర్ ఉంటుందో, ఎక్కువ బ్రెయిన్ పెట్టి ఆలోచన లేకుండా సర్వీస్ సెక్టర్ జాబ్స్ ఉంటాయి కదా, వాళ్ళు అమెరికన్స్ నుంచి లాగేసుకుంటున్నారు. ఒక ఇండియన్సే కాదు, గ్వాతెమాలా నుంచి ఉన్నారు, మెక్సికో నుంచి ఉన్నారు, యూకెడార్ నుంచి ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా లాగేసుకుంటున్నారని చెప్పి ఆయన వాదిస్తారు. ఇన్ఫాక్ట్ ఇండియా టాప్ 3 లో ఉన్నట్టుంది 7,25,000 ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తో. వీళ్ళు ఏం చేస్తారు, చాలా తక్కువ డాలర్కి మేము చేస్తూ ఉంటారు. అంటే బయట ఒక అమెరికన్ నేషనల్ $20 చేసే పనిని నేను అదే పనిని $15 చేస్తాను, మీకు $5 డిస్కౌంట్ వస్తుంది అనే ఒక చిన్న మార్కెట్ గ్యాప్ ఫిల్ చేసి వాళ్ళు అమెరికన్స్ కి రావాల్సిన ఎకానమీని లాగేసుకుంటున్నారని నేను వాదిస్తాడు. బ్లూ కాలర్ జాబ్ లాసెస్ ఏవైతే ఉన్నాయో యూఎస్ లో డైరెక్ట్ గా అట్రిబ్యూట్ చేస్తాడు టు దిస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. తర్వాత రెండో పాయింట్, మా అమెరికన్ ఎకానమీకి వీళ్ళు డెంట్ కొడుతున్నారు. అంటే ఈ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ, ఎడ్యుకేషన్ లో కానీ, పబ్లిక్ హెల్త్ లో కానీ వీళ్ళు కూడా దూరిపోయి ఆ రిసోర్సెస్ ని వీళ్ళు కూడా తీసుకోవడం వల్ల రావాల్సిన అసలు వాళ్ళకి రావట్లేదు అని చాలా బలంగా బల్లగుద్ది వాదిస్తాడు. మూడోది క్రైమ్ అండ్ డ్రగ్ రిలేటెడ్ డ్యామేజ్. చాలా మంది లోపలికి ఎవరైతే వస్తారో వాళ్ళు సరైన జాబ్స్ దొరకవు కాబట్టి వాళ్ళు ఇల్లీగల్ గా స్మగ్లింగ్ లై చేసుకుంటూ ఈ మత్తు పదార్థాన్ని సరఫరా చేస్తూ, ముఖ్యంగా ఫెంటమైన్ అని ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ మెయిన్ గా చైనాని అక్యూజ్ చేస్తాడు ఆయన. దానివల్ల చైనాకి హైయర్ టారిఫ్స్ కూడా పెట్టాడు. చాలా బలంగా చైనాని అటాక్ చేయడానికి చూస్తాడు ఆయన. ఆయన కోపం ఏంటి, ఫెంటమైన్ ఇల్లీగల్ గా పంపిస్తున్నారు. నేను కూడా మన యూఎస్ కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో ఫర్ ఎ వైల్. మనం రోడ్ల మీద ఇట్లా నడుస్తుంటే మనం ఎంత డెవలప్మెంట్ చూస్తున్నా, మత్తు పదార్థాలు కొట్టేసి జనాలు ప్రాపర్ సెన్సెస్ లో లేకుండా రోడ్ల మీద పాపం నడుస్తుంటారు. చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంటుంది. వాళ్ళందరూ అమెరికన్ నేషనల్స్, వాళ్ళు డబ్బులు అడుక్కోరు, వాళ్ళు ఏం చేయరాలు, జస్ట్ అట్లా నడుస్తుంటారు. హోమ్లెస్ పీపుల్ వాళ్ళు అక్కడే పడుకుని పోతారు, అక్కడ డస్ట్బిన్స్ నుంచి తీసుకొని తినేస్తుంటారు. వాళ్ళకి మైండ్ సరిగ్గా పని చేయకుండా చేస్తుంది మత్తు పదార్థాలే. ఆ ఇల్లీగల్ గా వస్తున్నాయి, మెక్సికో బార్డర్ దాటేసి వచ్చేస్తున్నాయి, అవి చైనా నుంచి ముఖ్యంగా వస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్ గా అటాక్ చేయలేక ఇలాగ ఇండైరెక్ట్ అటాక్స్ కొడుతున్నారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు వాదిస్తారు ఆయన. అందుకే ఈ పర్టికులర్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద ఒక ఐరన్ ఫిస్ట్ వేయాలి, ఐరన్ హ్యాండ్ వేయాలి. నేను దెబ్బ పడితే అచ్చు పడిపోవాలి. అది ఏ కంట్రీ అయినా నాకు సంబంధం లేదు. ఇండియా లాంటి ఒక ఫ్రెండ్లీ నేషన్ అయినా కూడా ఇండియా నుంచి ఎవరైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మన దగ్గర వచ్చి ఉంటే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపించాలి. ఇట్లా డాంకీ రూట్ లో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది వీసాలు తెచ్చుకొని వాళ్ళు చదువు అంతా అయిపోయి లేదా వాళ్ళ జాబ్ అంతా అయిపోయి వాళ్ళ వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా రెన్యూ చేయకుండా, ఎందుకంటే వాళ్ళు రెన్యూ చేయరు కాబట్టి అలాగే కంటిన్యూ అయిపోతూ ఆ జాబ్ అక్కడ పక్కన పెట్టేసి ఎవరైతే చిన్న కంపెనీస్ లో జాబ్స్ ఇస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్లో ఒక చిన్న వెయిటర్ లాగా అలాంటి జాబ్స్ తీసుకొని సర్వైవ్ అయిపోతున్నారు. వాళ్ళకి సరైన వీసా ఉండదు, సరైన పాస్పోర్ట్ ఉండదు. వీళ్ళు కూడా సేమ్ అదే డ్యామేజ్ క్రియేట్ చేస్తారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు అంటున్నారు. అందులో ఒక 18,000 మందిని ఐడెంటిఫై చేశారు. ఎలా, ఇప్పుడు అది మాట్లాడదాం మనం. ఐడెంటిఫై, డీటైన్, డిపోర్ట్, ఇదే వాళ్ళ 3 స్టెప్ ఫార్ములా. ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై ఎట్లా చేస్తారో మనం మాట్లాడుకుందాం. ఐసీఈ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది, అండ్ మిగతా లా ఎన్ఫోర్స్మెంట్ వీళ్ళందరూ ఫస్ట్ వర్క్ ప్లేస్ రైట్స్ కొడతారు. ఎస్యూమ్ దేర్ ఇస్ ఎ మెడికల్ షాప్, లేదా ఒక చిన్న బేకరీ ఉంది, లేదా మాన్యువల్ జాబ్స్ కి ఎక్కువ మంది హైర్ చేసి ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి. ర్యాండమ్ గా 10 మంది పోలీసులు రైడ్కి వెళ్తారు. ఎవరు పని చేస్తున్నారు, మీ వీసాలు తీయండి, మీ పాస్పోర్ట్లు తీయండి అని అడుగుతారు. వాళ్ళ దగ్గర కరెక్ట్ అండ్ డాక్యుమెంటేషన్ లేకపోతే ఐడెంటిఫై అయిపోయాడు అతను. తీసి రౌండ్ అప్ చేసి అండర్లైన్ చేసి పక్కన పెడతారు. ఇది డైరెక్ట్ వర్క్ ఫోర్స్ రైట్స్ అయితే, కొన్నిసార్లు సైలెంట్ రైట్స్ కూడా చేస్తారు. అంటే డైరెక్ట్ గా కాల్స్ వెళ్తాయి. అదే మెడికల్ షాప్ ఓనర్ కి, లేదా బేకరీ ఓనర్ కి, లేదా ఫ్యాక్టరీ ఓనర్ కి కాల్ చేసి ఏమంటాడు, నీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళలో ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా, లేదా అనుమానాస్పదంగా ఉండే వ్యక్తికి నువ్వు జాబ్ ఏదైనా ఇచ్చావా, నీకు తెలిస్తే నాకు ఖచ్చితంగా చెప్పాలి, తెలిసి దాస్తే మాత్రం నిన్ను లోపలేస్తామని చెప్తారు. ఆయన కెరియర్కి ఆయన భయపడి ఆయన చెప్పేస్తారు,
అలాంటి వాళ్ళు అండర్లైన్ చేసి రౌండ్ అప్ చేసి పక్కన పెడతారు. తర్వాత 287G అనే ప్రోగ్రామ్ తెచ్చాడు డొనాల్డ్ ట్రంప్. ఆ ప్రోగ్రామ్ ఏంటి, డైరెక్ట్ గా నీకు లోకల్ గా పోలీస్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళని ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ గా మార్చేసాడు. వాళ్ళకి పవర్స్ ఉంటాయి. డైరెక్ట్ గా వాళ్ళు ఎవరైనా ఏదైనా తేడా కొడితే రోడ్డు మీద ఎవరైనా కొంచెం అనుమానాస్పదంగా కనబడితే వాళ్ళ దగ్గర కరెక్ట్ అయిన డాక్యుమెంటేషన్ కానీ పేపర్లు కానీ లేకపోతే వెరిఫై చేయగలిగేవి సైలెంట్ గా రౌండ్ అప్ చేసి అండర్లైన్ చేసి జీప్ ఎక్కిచ్చేస్తాడు ఆయన. తర్వాత కోర్ట్ హౌసెస్ బయట నిఘా వర్గాలను పెట్టాడు. ఎవరైనా జనరల్ గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ క్రైమ్ లో ఉంటారు కాబట్టి బయటకు వస్తున్న వాళ్ళలో కోర్టు బయటకు వస్తున్న వాళ్ళు ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వాళ్ళని అండర్లైన్ చేసి రౌండ్ అప్ చేసి లోపల పెట్టేస్తారు. తర్వాత ఆన్లైన్ డేటా మైనింగ్ కానీ శాంక్చురీ సిటీ క్రాక్ డౌన్స్ కానీ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే 10 వీడియోలు అవుతాయి. ఉత్తనే రౌండ్ అప్ చేసి అండర్లైన్ చేయలేరు కదా 18,000 మందిని. సో ఇలా చేసిన వాళ్ళని తీసుకెళ్లి సో ఇప్పుడు వీళ్ళందరినీ చేంజ్ చేస్తున్నారు. ఖర్చు 2 కన్నా ఎక్కువైనా కూడా C-17 గ్లోబ్ మాస్టర్ 3 అని ఉంటుంది మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్. అది గంటకి 20,000 పౌండ్ల ఫ్యూయల్ తాగేస్తుంది. అంటే సుమారు 9,000 కేజీలు. అంటే అటు టెక్సస్ నుంచి ఇటు అమృత్సర్ రావాలంటే 3 లక్షల పౌండ్లు అప్రాక్సిమేట్లీ. అది కాకుండా క్రూకి మిలిటరీ పర్సనల్ కి ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. ఇదంతా ఒక సగటు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ మీద అతని నెత్తి మీద వేస్తే ఒక మనిషి మీద 4 లక్షలు ఖర్చు పెట్టి పంపిస్తుంది USA. మరి ఇంత కష్టపడి ఇంత ఎఫర్ట్ తీసుకొని ఇంత డబ్బులు పెట్టి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ మీద పంపించవచ్చు కదా అని చాలా మందికి డౌట్ రావచ్చు. దానికి ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఉంది. దానికి 5 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, ఎటువంటి కమర్షియల్ ఎయిర్లైన్స్ మీద మనం డైరెక్ట్ గా రిలై అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కమర్షియల్ ఎయిర్లైన్ ఏదైనా పట్టుకున్నాం అనుకోండి, బయట జనాలు ధర్నా చేస్తున్నారని లేదా పర్టికులర్ కంపెనీ పబ్లిక్ అవుట్లాష్ తట్టుకోలేకపోతే కొంచెం లెఫ్ట్ లీనింగ్ అని ఉంటే పొలిటికల్ ఐడియాలజీ డిఫరెంట్ గా ఉంటే లాస్ట్ మినిట్ లో కనెక్షన్ కట్ చేసి క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా దండిగా ఉన్నాయి. సో ఆ ఇరిటేషన్ డొనాల్డ్ ట్రంప్ వద్దు. నెంబర్ 2, టక్కని డిప్లాయ్ చేసే ఎటువంటి ఇష్యూ లేకుండా, అంటే ఈ ఫ్లైట్ ఏ టైంకి ఉంది, ఈ టైంకి ఎక్కించాలా అనే థాట్ ప్రాసెస్ ఏం లేకుండా రౌండ్ అప్ చేసి అండర్లైన్ చేసామా, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో తోసేసామా, డిప్లాయ్ చేసామా, డిపోర్ట్ చేసామా అనే జోన్ లో, కట్టే కొట్టే తెచ్చే జోన్ లో ఆపరేట్ చేయొచ్చు. ఇకపోతే 3, హై సెక్యూరిటీ ఉంటుంది, కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. జనరల్ గా సివిలియన్స్ మధ్యలో కొంచెం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనం కలిపేస్తే ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉందని చాలా మంది నమ్ముతారు. మధ్యలో జనాలు ఎస్కేప్ అయిపోవడానికి, సివిలియన్స్ కి థ్రెట్ ఉంటుందని, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇకపోతే 4, డైరెక్ట్ మిలిటరీ బేస్ లో ల్యాండ్ అవ్వచ్చు, మిలిటరీ బేస్ నుంచి టేక్ ఆఫ్ అవ్వచ్చు. ఈ లగ్జరీ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండదు. ఇకపోతే 5, డిప్లొమాటిక్ అండ్ స్ట్రాటజిక్ లివరేజ్. అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి ఇలాంటి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ వాడితే ఒక స్ట్రాంగ్ సిగ్నల్ సెండ్ చేస్తున్నాం. కాసేపు ఇండియన్ పక్కన పెట్టండి, ఒక కొలంబియా లాంటి కంట్రీ లాంటి ఏదైనా కంట్రీని మనం తీసుకుంటే వాళ్ళు నో అని చెప్పడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు త్వరగా యాక్సెప్ట్ చేసుకోవడానికి ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ నేను ఇది చాలా బలంగా తీసుకున్నాను, దెబ్బ పడితే అచ్చు పడిపోవాలని ఆయన ఫిక్స్ అయిన దానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం అనుకోండి. ఒక మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో పంపిస్తే ఈ వీడియో నేను చేస్తున్న టైంకి అయితే ఆ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ ఆన్ ఎయిర్ ఉంది. అది దిగి దాన్ని మన ఇండియన్ అఫీషియల్స్ ఎట్లా తీసుకుంటారు, ఎందుకంటే దీంట్లో చాలా పారామీటర్స్ ఉంటాయి. వాళ్ళు నిజంగా ఇండియన్సేనా లేదా జస్ట్ ఎథనిక్ రేస్ చూసి పంపిస్తున్నారా, కరెక్ట్ అయిన డాక్యుమెంటేషన్ వాళ్ళ దగ్గర ఉందా లేదా ఇర్రెస్పాన్సిబుల్ గా పంపించారా అమెరికన్ గవర్నమెంట్, ఇది మన ఇండియన్ గవర్నమెంట్ చూసి అది కరెక్ట్ గా చెక్ ఇన్ అయితేనే యాక్సెప్ట్ చేసేలా ఉంటుంది. జయశంకర్ గారు కూడా చాలా ఫ్రెండ్లీగా మేము యాక్సెప్ట్ చేయడానికి మా కంట్రీ వాళ్ళు ఇలా ఇల్లీగల్ గా వెళ్తే మాకు అసలు ఎటువంటి ఢోకా లేదు, మేము తీసేసుకుంటాం వెనక్కి, కానీ వాళ్ళ దగ్గర కరెక్ట్ డాక్యుమెంటేషన్ ఉండాలి అని నొక్కి వక్కా నుంచి చెప్పారు ఆయన. సో మరి దిగిన తర్వాత ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఆయన కూడా చాలా ఈ MEA ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చాలా కేర్ఫుల్ గా చూడాలి ఎవరినైతే లోపలికి మనం రాణిస్తున్నామో. ఎందుకంటే మన దేశపు వ్యక్తి కాకపోతే రేపు మనకైనా థ్రెట్టే అది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ఇండియాకి US కి మధ్యలో ఉండే ఈ బైలాటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో దాని మీద డొనాల్డ్ ట్రంప్ గారు అంత హ్యాపీగా లేరు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఇండియా నుంచి తెగ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సామాన్లు గట్రా, కానీ అందులో సర్వీస్ సెక్టర్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నా కూడా తన సర్వీసులు అవుట్ సోర్స్ చేస్తున్నట్టే కదా US కి. అలా ఇండియా నుంచి చాలా సర్వీసులు ఇక్కడికి వస్తున్నాయి, మా నుంచి మీకు చాలా డబ్బులు వస్తున్నాయి, కానీ మా సామాన్లు కానీ మా సర్వీసులు కానీ మా వస్తువులు కానీ మీ ఇండియా దాకా అంత ఇదిగా రావట్లేదు, ఇది ఫెయిర్ ట్రేడ్ గా లేదని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నారు. ఆయన దాని మీద స్పందిస్తూ ఇండియా హార్లీ డేవిడ్సన్ అనే బైక్ మీద 100% టారిఫ్ ఉండేది, దాన్ని 50% తగ్గించింది. మీలో ఎవరైనా బైక్ ఎంతూజియాస్ట్ ఉంటే నాకు అంత బైక్స్ గురించి అంత ఇదిగా తెలియదు, దానివల్ల మనకి ఏమైనా ప్రైస్ తగ్గింది హార్లీ డేవిడ్సన్ నాకు మీరు కింద కామెంట్స్ చెప్పండి. దాని మీద కూడా డొనాల్డ్ ట్రంప్ గారు అంత హ్యాపీగా లేరు. ఇన్ఫాక్ట్ ఫిబ్రవరిలో మోడీ గారు మన డొనాల్డ్ ట్రంప్ గారు ఇద్దరు కలుస్తున్నారు, ఒక ఫ్రెండ్లీ మీట్ అవుట్ నడుస్తుంది. సో అక్కడ కూడా ఈ పర్టికులర్ బైలాటరల్ ట్రేడ్ గురించి మాట్లాడతారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇండియా US కానీ ఇండియా రష్యాకి కానీ బైలాటరల్ ట్రేడ్ అండ్ ఫ్రెండ్షిప్ అనేది ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ చైనా అండ్ పాకిస్తాన్, మన బార్డర్ షేర్ చేసిన కంట్రీస్ ఇంతమంది మనకి శత్రువులు ఉన్నప్పుడు ఇలాంటి స్ట్రాంగ్ పవర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ మనకు చాలా అవసరం. సో దీని మీద డిస్కషన్ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి. మన ఇండియాలో ఇప్పటిదాకా టెస్లా రాకపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కూడా అదే. అంటే అఫ్ కోర్స్ దేర్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఈవీకి అంత ఇదిగా, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. బట్ ఇలాన్ మస్క్ ఈ టాక్సేషన్ మీద దీని మీద కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నారు ఆయన. బట్ యాజ్ ఎ కంట్రీ మన ఇండియా మనకి వాట్ ఈస్ బెస్ట్ అనేది మన గవర్నమెంట్కి బాగా తెలుసు, అండ్ వాళ్ళు కరెక్ట్ స్టెప్స్ తీసుకుంటారని మాత్రం నేను అనుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్లో రాయండి.
అండ్ ఇమిగ్రేషన్ అనేది ఒక చాలా డైసీ టాపిక్ అది. అండ్ ఇది బ్లాక్ అండ్ వైట్ లో ఆపరేట్ అవ్వదు. అందరూ ఒకటే ఇంటెన్షన్ తో వెళ్ళట్లేదు కదా. కొంతమంది బ్రతుకు తెరువు కోసం వెళ్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీని గట్టెక్కించడానికి చాలా మంది వెళ్తుంటారు. అట్ ద సేమ్ టైం మనం దాన్ని జస్టిఫై కూడా చేయలేం, వేరే కంట్రీ పర్మిషన్ లేకుండా ఆ కంట్రీలోకి మనం వెళ్ళడానికి. డంకీ అనే సినిమా గురించి నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఆ ప్రాబ్లమాటిక్ థీమ్ ని ఈ మధ్య నావిగేట్ చేసిన సినిమా అది ఒక్కటే. ఆ సినిమాలో వాళ్ళు అనే పాయింట్ ఏంటి, ఇప్పుడు 1920s దాకా మనకి పాస్పోర్ట్ అనే సిస్టమే లేదు, అది గత 100 సంవత్సరాల్లో వచ్చింది. అది దాని ముందు ఎట్లా పడితే అట్లా జనాలు వెళ్ళేవాళ్ళు కదా. మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు ఆపుతున్నారు, ఈ భూమి అంతా అందరిదే కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ సినిమా మేకర్స్ అండ్ ఆ సినిమా ఫిలాసఫీ అది. బట్ ఐ డిసగ్రీ విత్ దట్. మన కంట్రీస్ కి బార్డర్స్ ఉండేది, మన కంట్రీలో గవర్నమెంట్స్ ఉండేవి, రూల్స్ ఉండేవి ఫర్ ఎ రీజన్. అది ప్రతి గవర్నమెంట్ తన సిటిజన్స్ ని చాలా సీరియస్ గా తీసుకోవాలి, ఎంపథెటిక్ గా ఉండాలి. ఏ గవర్నమెంట్ మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసం ఎగ్జిస్టింగ్ సిటిజన్స్ ని లైట్ తీసుకోకూడదు. అందుకనే ఇండియాలో కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి అపీజ్మెంట్ చేసే పార్టీస్ మనకు కొంచెం దూరంగా ఉండాలి. బికాజ్ అల్టిమేట్లీ మనకి ఇండియన్స్ ఫస్ట్. మన ప్రతి భారతీయుడి కడుపు నిండిన తర్వాతే బయట దేశం వాడి గురించి మనం ఆలోచించాలి. ఇది నేను చాలా బలంగా నమ్ముతాను. మన ఐడెంటిటీ ఏంటి, మన ఇండియన్స్ కదా, మన భారతీయులం కదా. హ్యుమానిటీ ఖచ్చితంగా ఉండాలి, బట్ నేషన్ ఫస్ట్ ఐడియాలజీ హ్యాస్ టు బి దేర్. దీని మీద మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా నాకు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఇలాంటి వీడియోస్ రోజుకొకటి మీ ముందుకు ఒక యాడెడ్ పర్స్పెక్టివ్తో 10 నిమిషాల్లో కన్సైజ్గా అందరికీ అర్థమయ్యే విధంగా మీ ముందు తెచ్చేస్తాను. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు మిస్ అవ్వకుండా చూడాలి కదా. ఎట్లా వస్తుంది మరి అది, కింద సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారా? డన్. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఏదైనా ఇద్దాం అనుకున్నా, నాతో వచ్చిన అదేదైనా మాట్లాడదాం అనుకున్నా, లేదా ఇలాంటి వీడియోస్ని షార్ట్ ఫామ్ లో చూద్దాం అనుకున్నా, రీల్స్ లాగా, లేదా నా చుట్టూ జరిగే విషయాలు చూద్దాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్, నా పేరు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. రండి అక్కడ కూడా వచ్చి మాట్లాడదాం. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా మీకోసం. దిస్ పర్టికులర్ వీడియో రీసెంట్ గా హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ప్రిజం పబ్ లో ఒక షూట్అవుట్ నడిచింది, ఏదో సినిమాలో జరిగినట్టు. అండ్ అధీనంలోకి తీసుకున్న వ్యక్తి ఛాతి మీద నాకు 100 గర్ల్ ఫ్రెండ్స్ కావాలని రాసుకున్నాడు ఆయన. సో ఆయన గురించి తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా ఒక నర్స్, మన ఇండియన్ నర్స్, కేరళకు సంబంధించిన ఆవిడ యెమెన్ లో ఇరుక్కుపోయింది. క్యాపిటల్ పనిష్మెంట్ పడి ఇండియన్ గవర్నమెంట్ కోసం హెల్ప్ అడుగుతుంది. ఆవిడ చెయ్యని తప్పుకి. ఆవిడ గురించి ఎవరైనా తెలుసుకుందాం అనుకుంటే, రెస్పాన్సిబుల్ అయ్యి ఉంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above inhibitions. Rise above illegal activities. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.